ప్రభువు ఓ సరస్సు తీరములో, ఓ సముద్ర ప్రాంతములో ఆయన బోధించడం ప్రారంభించాడట. ప్రొద్దుటి ఆయన వేగముగా వెళ్ళిపోయి దేవుని వాక్యాన్ని ప్రజలకు ప్రకటిస్తున్నాడు. విస్తారమైన ప్రజలు అక్కడికి వచ్చేసారు. ఆ సరస్సును గురించి నా బైబిల్ ఏమని సెలవిచ్చిందంటే, అది గెన్నే సరస్సు తీరమున అని రాయబడ్డది లూకా సువార్త 5వ అధ్యాయంలో. గెన్నే సరస్సు తీరమున ఆయన వాక్యం బోధిస్తుండగా విస్తారమైన ప్రజలు వచ్చారు. విస్తారమైన ప్రజలు వచ్చారు. ఆ ప్రజలందరూ వాక్యం వింటున్నారు. ఆ ప్రజలకు వాక్యం బోధిస్తున్నారు యేసయ్య. సడన్ గా వాక్యం బోధించటం ఆపేశారు. వాక్యం ప్రకటించడం ఆపేశాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే,